శ్రోతలకు నమస్కారం. మనం ప్రతి సంవత్సరం మార్చి 24ను ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. ప్రపంచం అంతా కూడా జరుపుకుంటారు. అయితే ఈ క్షయవ్యాధి ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా నివారించుకోవచ్చు, ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ వ్యాధి కనుక సోకితే మనం ఎటువంటి చికిత్స తీసుకోవాలి అనే విషయాలు మనకు తెలియచేయడానికి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో సీనియర్ ప్రొఫెసర్, అలాగే ఎంతో అనుభవం గడించినటువంటి ప్రముఖ క్షయవ్యాధి నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ అల్లాడి మోహన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అల్లాడి మోహన్ గారు. నమస్కారం సార్, శ్రోతలందరికీ నమస్కారం. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ మార్చి 24ను ప్రధానంగా ప్రపంచమంతా కూడా ఈ క్షయవ్యాధి నివారణ దినోత్సవంగా ప్రకటించడానికి, జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు? మంచి ప్రశ్న వేశారండి. మార్చి 24వ తేదీకి క్షయవ్యాధికి ఉన్నటువంటి సంబంధం ఏమిటంటే, అనాదిగా క్షయవ్యాధి ఎలా కలుగుతుంది, ఎలా వ్యాప్తి చెందుతుంది ఇత్యాది విషయాల గురించి ఎన్నో అపోహలుండేవి. 1882 మార్చ్ 24వ తేదీ సాయంత్రం బెర్లిన్ ఫిజియోలాజికల్ సొసైటీ వారి సమావేశంలో రాబర్ట్ కాక్ అనేటువంటి శాస్త్రవేత్త క్షయవ్యాధిని కలుగజేసే సూక్ష్మక్రిమి ఉనికిని, ఈ క్షయవ్యాధి వ్యాప్తి చెందే విధానాన్ని ప్రపంచానికి తొలిసారి తెలియపరిచారు. ఈ విషయం జరిగిన 100 ఏళ్లకు, అంటే 100 సంవత్సరాల తర్వాత 1982లో ఈ సెంటినరీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ప్రతి ఏడు కూడా మార్చ్ 24వ తేదీ నాడు క్షయవ్యాధి దినముగా, క్షయవ్యాధి నివారణ దినముగా అందరము మనం మన బాధ్యతని తిరిగి గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, ది యూనియన్ అనగా ఇంటర్నేషనల్ యూనియన్ అగెయిన్స్ట్ ట్యూబర్క్లోసిస్ అండ్ లంగ్ డిసీజెస్ వారు ఇలాంటి ఒక సూచనను ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏడు కూడా మనము ఈ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా మార్చి 24ను జరుపుతున్నామండి. బాగుంది డాక్టర్ గారు. అయితే అసలు క్షయ లేదా టీబీ అంటే ఏమిటంటారు, అది కొంచెం చెప్పండి. క్షయవ్యాధి లేదా ట్యూబర్క్లోసిస్ అనేటువంటిది మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేటువంటి ఒక సూక్ష్మక్రిమి వల్ల కలిగేటువంటి వ్యాధి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. ఈ వ్యాధి విశ్వమంతా ప్రబలి ఉన్నది. అనాది కాలం నుంచి కూడా ఈ వ్యాధి మానవాళిని పట్టి పీడిస్తోంది. అందుకని ఈ వ్యాధి గురించి ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి నియంత్రణ, నిర్మూలన చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. అది ఇది ఎట్లా వ్యాపిస్తుంది అంటారు? ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు ఒక సౌలభ్యం ఉన్నది. అందరికీ కోవిడ్ వ్యాప్తి గుర్తుంటుంది. కోవిడ్ వ్యాప్తి ఎయిర్ బోర్న్ ట్రాన్స్మిషన్ అంటారు. అంటే టీబీ లేదా క్షయవ్యాధి కలిగిన రోగి, ఊపిరితిత్తుల క్షయవ్యాధి కలిగిన రోగి మాట్లాడేటప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, అరిచినప్పుడు వారి నోట్లో నుంచి ఒక ఏరోసాల్ అంటే సూక్ష్మ బిందువుల సమ్మేళనం ఒకటి వెలువడుతుంది. వారి నోటి నుంచి వెలువడే ఈ ఏరోసాల్ని ఎదురుగా ఉన్నవారు ఆఘ్రాణించినప్పుడు, ఇన్హలేషన్ రూట్, ఈ సూక్ష్మక్రిమి ఇతరుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. కాకపోతే కోవిడ్కి, టీబీకి ఒక ముఖ్యమైన తేడా ఏమిటంటే, కోవిడ్ ఒక 30 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ లాంటిది, టీబీ ఒక 3 గంటల సినిమా లాంటిది. ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే పద్ధతి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. దాని ఆంగ్లంలో, సాంకేతిక భాషలో డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, డ్రాప్లెట్ న్యూక్లియై అంటారు. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే నాకు 1.5 మీటర్ కన్నా తక్కువ దూరంలో వేరే వాళ్ళు, ఇతరులు కూర్చున్నప్పుడు క్షయరోగి దగ్గినా, అరిచినా వారి నోటి నుంచి వెలువడేటువంటి ఈ ఏరోసాల్ ఆ ఎదుటి వ్యక్తికి నేరుగా వెళ్ళి వారి ముక్కులోకి ప్రవేశిస్తుంది. అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు.
కొన్నిసార్లు వీరు దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ కూడా కింద పడిపోయి తర్వాత ఇంకేదన్నా చిమ్మినప్పుడు లేకపోతే అక్కడ ఏదో గాలి రగిలినప్పుడు అవి మరొకమారు ఏరోసాల్గా ఒక ప్లూమ్ లాగా పైకి వచ్చి దాన్ని ఇతరులు ఆగ్రహించడము, దాన్ని డ్రాప్లెట్ న్యూక్లై అంటారు. ఈ రెండు విధాలుగాను ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందండి. అయితే మరి డాక్టర్ గారు, ఇది టీబీ అనేది మరి ఊపిరితిత్తులకే కాకుండా ఇంకా వేరే వేరే అవయవాలకు కూడా వస్తుందంటారు? మంచి ప్రశ్న వేశారు సార్. క్షయవ్యాధి రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉండేటువంటి వారిలో, మామూలుగా ఇప్పుడు ఈ ఎయిడ్స్ వ్యాధి లేకపోతే కంట్రోల్ తప్పిన డయాబెటీస్ అలాంటి రోగాలు ఉన్నప్పుడు వారికి రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. కానీ సాధారణ సగటు మానవుడికి సమాజంలో రోగ నిరోధక శక్తి బాగానే ఉంటుంది. రోగ నిరోధక శక్తి సక్రమంగా ఉండేవారిలో 85% మందికి ఊపిరితిత్తుల క్షయవ్యాధి వస్తుంది. 15% మందిలో ఊపిరితిత్తులు కాకుండా ఇతర అవయవాల మీద, అంటే ట్యూబర్క్లోసిస్ ఏ అవయవాన్ని లక్ష్య పెట్టదు. నఖశిఖ పర్యంతము, వెంట్రుకల నుంచి వేలుగోళ్ళ వరకు అన్ని అవయవాల్లో టీబీ వస్తుందండి. పంటిపైన ఉండే పింగాణి తప్పిస్తే, గోర్ల టీబీ తప్పిస్తే, వెంట్రుకల టీబీ తప్పిస్తే సర్వ అవయవములకు టీబీ వ్యాధికి లోనవుతాయి, గురయ్యే అవకాశం ఉంటుంది. శరీరంలో ఏ భాగమైన ఒక వెంట్రుకలు, గోళ్ళు తప్ప. అయితే వీటిని ఒక వ్యక్తికి టీబీ లేదా క్షయ సోకింది అని నిర్ధారించడానికి ఏం చేస్తారంటారు? క్షయవ్యాధి గురించి కొంత అవగాహన అందరికీ అవసరమండి. క్షయవ్యాధి మానవ శరీరంలో ఏర్పడినప్పుడు 2 రకాలైనటువంటి ముఖ్యమైన రోగ లక్షణాలు ఉంటాయన్నమాట. ఒకటి, ఏ అవయవాన్ని టీబీ పట్టి పీడిస్తుందో ఆ అవయవానికి చెందినటువంటి రోగ లక్షణములు. అంటే ఊపిరితిత్తుల టీబీ అందరిలో మనం సర్వసాధారణంగా చూసేటువంటి ఊపిరితిత్తుల టీబీ పల్మనరీ టీబీ అంటారు. ఈ వ్యాధి వచ్చినప్పుడు రోగ లక్షణాలు దగ్గు, కళ్ళె పడటము, కళ్ళెలో రక్తం పడటము, ఊపిరి తీసుకోవడంలో కష్టం ఏర్పడము ఇత్యాది రోగ లక్షణాలు ఉంటాయన్నమాట. అలాగే మెదడుకు సంబంధించిన టీబీ, బ్రెయిన్ టీబీ, టీబీ మెనింజైటిస్ అంటారు. అది వస్తే తలనొప్పి, వాంతులు, స్పృహ తప్పిపోవడము, ఫిట్స్ రావడము, అంటే మూర్ఛలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాగే పేగుల్లో టీబీ వస్తే అతిసార వ్యాధిలాగా రావడము, మలద్వారం ద్వారా రక్తం పడడము, ఇలాంటి లక్షణాలు అక్కడ ఏర్పడతాయి. అంటే ఇవి ఆర్గన్ సిస్టమ్ రిలేటెడ్ రోగ లక్షణాలు అన్నమాట. ఏ అవయవాల్లో క్షయవ్యాధి ఏర్పడుతుందో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణం. ఇది కాకుండా లో గ్రేడ్ ఫీవర్, సాయంత్రం అయితే ఒళ్ళు వెచ్చబడ్డము, జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, నీరసంగా అనిపించడము, ఇది బరువు తగ్గిపోవడము. క్షయ అంటే క్షీణించుట. క్షయవ్యాధి కలిగిన వారి బరువు తగ్గిపోవడం ఒక సర్వసాధారణమైన లక్షణము. వీటిని సిస్టమిక్ సిమ్టమ్స్ ఆర్ టీబీ టాక్సిమియా సిమ్టమ్స్ అంటారనమాట. 2 రకాలైన లక్షణాలు ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల టీబీ, ఇతర మేజర్ ఆర్గన్ సిస్టమ్ టీబీ ఉన్నప్పుడు ఈ జనరల్ సిమ్టమ్స్ ఆర్ టాక్సిమియా సిమ్టమ్స్తో పాటు అవయవానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కూడా ఏర్పడతాయి. అయితే మరి డాక్టర్ గారు, వీటికి ఎట్లా చికిత్స చేస్తారంటారు? టీబీ వ్యాధికి చికిత్స మరే రకమైనటువంటి ఇన్ఫెక్షన్, అంటే సూక్ష్మక్రిముల ద్వారా కలిగేటువంటి అంటువ్యాధుల చికిత్స రెండూ సాంకేతికంగా ఒకే పద్ధతిని పాటిస్తారు. ఇందులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి రోగ నిర్ధారణ, రెండవది రోగానికి తగినటువంటి యాంటీ టీబీ మందులు కానీ అవసరమైతే ఆపరేషన్ చేయడం కానీ చేయడం. రోగ నిర్ధారణ అనేటువంటిది గత 5-6 సంవత్సరాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పులను మనం చూసాం. ఈ ఏమిటంటే 1882 సంవత్సరంలో రాబర్ట్ కాక్ తను వాడినటువంటి రోగ నిర్ధారణ పద్ధతులు, అంటే కళ్ళెని స్మియర్ లాగా చేసి అందులో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిల్లై వాటి ఉనికిని మనము స్టెయినింగ్ ద్వారా చూపించడం అనేది చాలా కాలంగా మనం వాడుతున్నాం. అలాగే కల్చర్ అంటే సూక్ష్మక్రిమిని ఒక లాబొరేటరీలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో దాన్ని పెంచుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఏళ్ళుగా 100 ఏళ్ళు 125 ఏళ్ళుగా చేసుకుంటూ ఉన్నాం. కానీ గత 5-6 ఏళ్లలో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అనేటువంటివి ఉధృతంగా శాస్త్రవేత్తల కృషి వల్ల, వారి ఉధృతమైన కృషి వల్ల మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు భారతదేశం ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ NTEP ద్వారా ఒక PHC స్థాయిలో ఈ అత్యాధునికమైనటువంటి రోగ నిర్ధారణ పద్ధతులు పూర్తిగా ఫ్రీ ఆఫ్ కాస్ట్,
రూపాయి ఖర్చు లేకుండా రోగికి ఉచితంగా ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. దీని గొప్పతనం ఏమిటంటే ఇది ఒక పిహెచ్సి స్థాయిలో, ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో కూడా మనకు ఈ డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి. ఇలాంటి సౌకర్యాలు కల దేశం కేవలం భారతదేశం మాత్రమే. అమెరికా, బ్రిటన్, స్వీడన్ అక్కడ కూడా ఒక గ్రామ స్థాయిలో ఇటువంటి అత్యాధునికమైన వైద్య సదుపాయాలు రోగ నిర్ధారణకు కానీ వైద్యానికి కానీ ఎక్కడా లేవు. ఇది మన ప్రభుత్వం వారు చేసిన అతి గొప్ప పని అండి. ఈ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ని సిబి నాట్ అంటారు, కార్ట్రిడ్జ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అనేది సాంకేతిక నామం. జీన్ ఎక్స్పర్ట్ అనే పేరుతో వ్యవహరిస్తారు. మనము కళ్ళె ఊసి కప్పులో ఇస్తే 90 నిమిషాల్లో జవాబు తెలుస్తుంది. ఇక్కడ శ్రోతలు ఒక విషయం అర్థం చేసుకోవాలి. 1990లో నేను స్నాతకోత్తర విద్య అభ్యసించేటప్పుడు టీబీ సూక్ష్మక్రిమి ఆ కళ్ళలో ఉందా అని చూపించేందుకు స్మియర్ పరీక్షకి మాన్యువల్ పద్ధతిలో అది 2 నుంచి 3 గంటలు పట్టేది. అలాగే కల్చర్లో ఈ సూక్ష్మక్రిమిని మనము పెంచితే ఒక గ్రోత్ ఉంది, అందులో సూక్ష్మక్రిమి పెరుగుతోంది అని తెలిసేందుకు 8 వారాలు, అది ఏ మందులకి లొంగుతుంది సెన్సిటివిటీ టెస్టింగ్, ససెప్టబిలిటీ టెస్టింగ్ ఇంకొక 4 వారాలు పట్టేది. అంటే 12 వారాలకు తెలిసేది. నేను చదువుకునేటప్పుడు 12 వారాలకు లభ్యమయ్యేటువంటి ఫలితాలు ఈనాడు మన ప్రభుత్వం వారి చొరవతో కేవలము 90 నిమిషాల్లో మనకు లభ్యమవుతున్నాయి. ఇది చాలా అదృష్టకరమైనటువంటి విషయము. ఇది ప్రతి ఊర్లో, ప్రతి గ్రామ స్థాయిలో, ఆసేతు హిమాచలము, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, బాంబే నుంచి బెంగాల్ వరకు ఉచితంగా లభ్యమవుతుందండి. రోగ నిర్ధారణ జరిగాక మనకు వెంటనే ఇది మందులకు లొంగేటువంటి రకమైన టీబీయా, డ్రగ్ ససెప్టబుల్ టీబీ లేదా డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, అంటే మందులకు జవాబు చెప్పనటువంటి తీవ్ర రకమైనటువంటి టీబీనా, ఇది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీనా, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీనా, ఎండిఆర్ టీబీ, ఎక్స్డిఆర్ టీబీనా అని చెప్తుంటారు అనమాట. ఇవి ఏమిటని మనకు ఈరోజు కళ్ళేస్తే మరుసటి దినం సూర్యోదయంలో మనం రోగికి రిపోర్ట్ అందించే సౌకర్యం ఉన్నది. ఇది కేవలము కళ్ళలోనే కాదు, గొంతులో గడ్డలు ఏర్పడినప్పుడు, లింఫ్ గ్లాండ్స్, పేగులు బర్స్ట్ అయినప్పుడు ఆ పేగు ముక్కలు కానీ, లేకపోతే ఊపిరితిత్తుల చుట్టూ ప్లూరా అనే పొర ఉంటుంది, ఆ ప్లూరా ముక్కలు కానీ, దీన్ని ఎక్స్ట్రా పల్మనరీ అంటారు. పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ. పల్మనరీ స్పెసిమెన్స్ అనేటువంటివి మన కళ్ళే. ఎక్స్ట్రా పల్మనరీ ఏ అవయవంలో ఎముకలు ముక్కలు ఏది తీసినా కూడా వాటిని కూడా మాలిక్యులర్ టెస్టింగ్ చేసే ఉచితంగా చేసేటువంటి సౌకర్యము ప్రభుత్వం వారు మనకు అందించారు నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ద్వారా. సో రోగ నిర్ధారణ జరిగిన వెంటనే డ్రగ్ సెన్సిటివ్ టీబీనా, డ్రగ్ రెసిస్టెంట్ టీబీనా, వీటికి ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారము పూర్తి వైద్యము, రోగిని గుర్తించిన తక్షణమే వీరి మందులు ఒక డబ్బాలో ట్రీట్మెంట్ బాక్స్ అని పెట్టేస్తారు. పై నెలలో సప్లై రాలేదు, ఆ నెలలో ఆ తర్వాత నెల వస్తుంది, వెయిటింగ్ పీరియడ్ ఇవేవి ఉండవు. పూర్తి స్థాయిలో ఆ రోగికి అవసరమైన పూర్తి ట్రీట్మెంట్ కోర్స్ ఎన్ని దినాలు అవసరమో, ఇప్పుడు ఊపిరితిత్తుల టీబీకి 6 నెలల వైద్యం, 6 నెలల వైద్యంలో పూర్తి మందులు ఒక ట్రీట్మెంట్ బాక్స్లో ఆ రోగి పేరు రాసి ఉంచడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం వారు డైరెక్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, ఈ మందులు నువ్వు పూటకు ఒకటి చొప్పున 5 రోజులు వాడు అంటేనే మనలో ఎక్కువ మంది మా డాక్టర్లు కూడా 5 రోజులు 3 పూటలు మందులు వాడరు. అలాంటప్పుడు రోగిని నువ్వు 6 నెలలు 4 రకాల మందులు వాడు అంటే వాళ్ళు వాడడం మనం అలా ఊహించడం కొంత అత్యాశ అవుతుంది. ఇక్కడ మనము రోగి నువ్వు మందులు వాడలేదని మనం ద్వేషించకూడదు. వారు మందులు వాడే విధంగా పరిస్థితులు మనం అనుకూలంగా చేయడం మన బాధ్యత. అందుకనే ప్రోగ్రాం ద్వారా డైరెక్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ట్రీట్మెంట్, రోగికి కేవలం మందులు ఇవ్వడమే కాకుండా ఆ మందులు వారు స్వీకరిస్తున్నారు అనే పర్యవేక్షణ కూడా మనకు నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ద్వారా అందుతుంది. ఈ వైద్యం 2 భాగాలు ఉంటుంది. మొదటి 2 నెలలు డ్రగ్ ససెప్టబుల్ టీబీలో ఇంటెన్సివ్ ఫేజ్ అంటారు. అప్పుడు 4 రకాల మందులు వాడతాం, రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్, పైరిజినమైడ్, ఇథాంబుటాల్. తదుపరి 4 నెలలని కంటిన్యూయేషన్ ఫేజ్ అంటారు. మొత్తం వైద్యం 6 నెలలు. ఆ తదుపరి 4 నెలల్లో ఆ పైరిజినమైడ్ అనే ఒక మందు మానేసి మిగతా 3 మందులు రిఫాంపిసిన్, ఐసోనియాజిడ్, ఇథాంబుటాల్ ఇస్తామన్నమాట. ఇలా పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో మందులు వాడితే క్షయవ్యాధి పూర్తిగా నయమవుతుంది, క్యూరబుల్. బీపీ, షుగర్ లాంటి రోగాలు కలిగినప్పుడు మనం నియంత్రించగలం, కానీ వాటిని మనం పూర్తిగా నిర్మూలించలేము. కానీ క్షయవ్యాధి పూర్తిగా మనము తొలగించగలము, దాన్ని క్యూర్ చేయగలము, మనం దాన్ని నిర్మూలించగలము. అందుకనే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్
అని ఒక సత్యం. ఉమ్, ప్రభుత్వం వారు ప్రారంభించినటువంటి అత్యుత్తమ ప్రజా ఉపయోగకరమైన కార్యక్రమాల్లో టీబీ ముక్త్ భారత్, మన నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ద్వారా చేయగలగడము, అది మన దేశానికి ఒక గొప్ప వరం. టీబీ మందులు నెల 1985-86 ప్రాంతంలో మేము వైద్య విద్యార్థులు ఉన్నప్పుడు ఈ నెల మందులు రాలేదు, సరే మీరు మళ్ళీ రండి 10 రోజుల తర్వాత రండి అని అలా చాలా దుఃఖంతో ఉండేవాళ్ళం. ఇప్పుడు స్పష్టతతో కూడి పక్కా ప్లానింగ్తో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని పొందాలి. బాగుంది డాక్టర్ గారు, చాలా వివరంగా తెలియజేశారు. అయితే మరి మన భారతదేశంలో అందున మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్షయవ్యాధిగ్రస్తులు ఏ రకంగా ఉన్నారు, ఎంత శాతం ఉన్నారంటారు? క్షయవ్యాధి రమారమి భారతదేశంలో, పూర్తి భారతదేశంలో ఆసేతు హిమాచలంలో ఉందండి. పూర్తి ప్రపంచంలో ఉండే క్షయవ్యాధి రోగుల్లో 26% మంది భారతదేశంలో ఉన్నారు. వీఆర్ ది హైయెస్ట్ టీబీ బర్డెన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అలాగే అన్ని రాష్ట్రాల్లో దాదాపు సమాన స్థాయిలోనే టీబీ వ్యాధి ప్రబలి ఉన్నది. కొన్ని ప్రతి రాష్ట్రంలోనూ కూడా కొన్ని ప్రదేశాల్లో ఎక్కడ ఓవర్ క్రౌడింగ్ ఉంటుందో, ఎక్కడ గుమిగూడి జనం ఉంటారో, ఎక్కడ ఇళ్లల్లో జనావాసాల్లో గాలి పారడానికి వ్యవస్థ ఉండదో, అటువంటి క్లస్టర్స్లో అధికంగా ఉండడం జరుగుతుంది. పూర్తి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి గొప్ప చర్యల ద్వారా టీబీ నియంత్రణలో మన ఆంధ్ర రాష్ట్రం పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉన్నదండి. అయితే మరి డాక్టర్ గారు, ఈ వ్యాధి ఏ వయసులో సంక్రమించవచ్చు అండి? పిల్లలకు రావచ్చా, పెద్దలకు? క్షయవ్యాధి ఏ వయసును లెక్క పెట్టదండి. నవజాత శిశువుల నుంచి శతాధిక వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా క్షయవ్యాధికి లోబడే వాళ్ళే. రాచరికాన్ని లెక్క పెట్టదు, పేదరికాన్ని గౌరవించదు. ప్రపంచంలో జమీందారులు, ఆగర్భ శ్రీమంతులు, వీధిలో దరిద్రులు, దిక్కులేని వాళ్ళు అందరినీ కూడా ఒకే విధంగా గౌరవించే వ్యాధి క్షయవ్యాధి. ఎందుకంటే కానీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్, అతి పిన్న వయసు వాళ్ళు, వృద్ధులైనటువంటి వాళ్ళు ఈ రోగం పాల్పడే అవకాశాలు పెచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. అంటే రోగనిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుంది కాబట్టి. కరెక్ట్గా చెప్పారు. అయితే డాక్టర్ గారు, ఇది ఏమన్నా తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం అట్లా ఉంటుందా? మంచి ప్రశ్న వేశారు సార్. వీళ్ళని హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్ అంటారు. ఒక గృహములో ఒక నివసించేవారు అందరిలో ఎవరికి టీబీ ఉన్నా కూడా వారి వల్ల ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటుందన్నమాట. ఆ పరివారంలోని అందరికి కూడా రిస్క్ అధికంగా ఉంటుంది. అందువల్లనే ఈ వివరాలను గుర్తించి ఇప్పుడు కొత్త డయాగ్నోస్టిక్స్ రావడం ద్వారా ఈ టీబీకి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు. దాన్ని లాటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ అంటారు. వారు ఇన్ఫెక్ట్ అయ్యారు కానీ వారికి వ్యాధి లక్షణాలు బహిర్గతము కాలేదు. అటువంటి వారిని శీఘ్రంగా గుర్తించి ఆ స్థాయిలోనే వారికి వైద్య సేవలు అందించేందుకు కూడా ప్రభుత్వము మన ఎన్టీఈపీ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం ద్వారా చర్యలు చేపడుతున్నారు. అతి త్వరలో ఈ సౌకర్యాలన్నీ కూడా పూర్తి దేశ స్థాయిలో అందుబాటులోకి వస్తాయి. అలాగే ఇప్పుడు మరి పేరెంట్స్ అంటే గ్రాండ్ పేరెంట్స్, తాతలు అలా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న సార్. ఇలా కొన్ని అపోహలు సమాజంలో ఉన్నాయి. ఇప్పుడు హీమోఫీలియా లాగా ఇది అనువంశిక వ్యాధి అంటే కాదండి. టీబీ అనువంశిక వ్యాధి అయితే కాదు. టీబీ ఒక సూక్ష్మక్రిమి వల్ల కలిగి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధి. కానీ కొన్ని ఫ్యామిలీస్ క్షయవ్యాధికి లోనయ్యే అవకాశాలు పెచ్చుగా ఉంటాయి. అది ఎందుకు పూర్తిగా తెలీదు. ఎందుకంటే ఈ చరిత్రలో అనేక మంది పూర్తి ఫ్యామిలీసే క్షయవ్యాధిగ్రస్తులైనట్లు మనకు రికార్డులు లభ్యమవుతున్నాయి. అది అనువంశికంగా అనడం కన్నా కూడా వారు ఉండేటువంటి ఎన్విరాన్మెంటల్ సర్కమ్స్టెన్సెస్, పర్యావరణంలో వారు ఉండేటువంటి గుమిగూడు ఉండడము, అక్కడ గాలిపారే పరిస్థితి లేకుండా, క్రాస్ వెంటిలేషన్ లేకుండా పోవడము ఇత్యాదులు ఎక్కువ దోహదపడతాయని ఇప్పుడు ప్రస్తుతపు రీసెర్చ్ అలా తెలియజేస్తుంది. మరి డాక్టర్ గారు, ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్కి టీబీ డయాగ్నోస్ అయింది, నిర్ధారించి మందులు ఇచ్చారు. కొద్ది రోజులు వాడి తర్వాత కొంచెం బాగైన తర్వాత జనరల్గా మానేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైనా దుష్పరిణామాలు వస్తుంటాయి అంటారు? చక్కటి ప్రశ్న వేశారు. ఈ అంశం గురించి నేనే కొన్ని మాటలు చెప్దాం అనుకుంటున్నాను.
నేను మొదట్లో చెప్పినప్పుడు రోగ నిర్ధారణ పరంగా చెప్పినప్పుడు టీబీ 2 రకాలు: డ్రగ్ ససెప్టబుల్, డ్రగ్ రెసిస్టెంట్. డ్రగ్ ససెప్టబుల్ అంటే సూక్ష్మక్రిములు వాడే మందులకి లోబడి ఉంటాయని, డ్రగ్ రెసిస్టెంట్ అంటే మనం వాడే మందులకి అవి రెసిస్టెంట్ లేదా జవాబు చెప్పని విధంగా ఉంటాయని చెప్పుకున్నాము. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఎలా కలుగుతుంది అంటే సహజంగా సూక్ష్మక్రిమిలో కలిగేటువంటి మ్యుటేషన్స్ వల్ల డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కలిగేటువంటి అవకాశాలు సాంకేతికంగా శూన్యం. అదే ఇర్రెగ్యులర్, ఇన్కంప్లీట్, ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ ఫర్ ఇన్అప్రోప్రియేట్ డ్యూరేషన్, మందులు క్రమం తప్పకుండా తీసుకోకుండా పోవడము, అసంపూర్ణంగా మందులు వేసుకోవడం ఆపేయడము, అలాగే ఎన్ని రోజులు తీసుకోవాలో తగినన్ని రోజులు తీసుకోకుండా నిలిపివేయడము, మధ్య మధ్యలో ఆపేయడము, ఇలాంటి మానవ చర్యల వల్లనే ఈ వైద్యానికి అంతు చిక్కనటువంటి డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనే భూతాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. అందుకని ప్రతి వైద్యుడి బాధ్యత కేవలము రోగ నిర్ధారణే కాదు, ఉచితంగా మందులు ఇవ్వడమే కాదు, ఆ మందుల వాడకం గురించి బాధ్యత రోగికి బోధించడం, రోగికి సేవ చేసే ఇతర పరివార సభ్యులకు అర్థమయ్యేలా వివరించడం, అలాగే ప్రోగ్రామ్ వ్యవస్థ వాడుకొని డైరెక్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగేలా ప్రతి పూట మింగవలసినటువంటి మందులు మింగారా లేదా నిర్ధారించుకోవడము అనేటువంటి 3 కార్యక్రమాలు జరగాలి. అందుకనే టీబీ కేవలము ఒక మెడికల్ సమస్య కాదు, టీబీ ఒక సామాజిక సమస్య. చాలా మంచి మాట వాడారండి, సామాజిక సమస్య. నిజమే. ఎందుకంటే పేషెంట్కి అతనికి జ్వరం వచ్చి అతని ఇంట్లో మందులు వేసుకొని పడుకుంటే తగ్గిపోయే జబ్బు కాదు ఇది. అతని వల్ల మిగతా వారికి కూడా ఆరోగ్యవంతులను కూడా అనారోగ్యవంతులను చేసే ప్రమాదం ఉంటుంది. అయితే మరి డాక్టర్ గారు, వీళ్ళకి మీరు కుటుంబ సభ్యులు అన్నారు, వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయాలన్నారు, వారు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మళ్ళీ కోవిడ్ నేపథ్యంలో ఇది వివరించడం చాలా సులభం. సూక్ష్మక్రిమి వ్యాప్తి చెందేది గాలి ద్వారా, ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. ఓపెన్ టీబీ అంటే కళ్ళలో సూక్ష్మక్రిములు ఉండేటువంటి పరిస్థితిలో ఓపెన్ టీబీ అంటే స్ఫుటం జీన్ ఎక్స్పర్ట్ పాజిటివ్. ఇటువంటి టీబీ వారి నుంచి కుటుంబ సభ్యులకు ఈ రోగం సోకేటువంటి అవకాశాలు హెచ్చు. కాబట్టి ఇటువంటి రోగికి ఇంటి వద్ద వారిని చూసుకునేటువంటి కుటుంబ సభ్యులు మాస్క్ వాడడం అవసరం. ఈ టీబీ మందులు వాడిన 1 నెల తరువాత సాధారణంగా గళ్ళ నెగటివ్ అయిపోతుంది. సో ఈ గళ్ళ పాజిటివ్ స్ఫుటం నెగటివ్ అయ్యే వరకు వారికి వైద్య సేవలు అందించేవాళ్ళు తగు జాగ్రత్తతో బ్యారియర్ అంటే రక్షణ కవచంలాగా మాస్క్ ధరించి వారికి సేవలు అందించడంతో సరిపోతుంది. వారిని టీబీ రోగులు దగ్గు ఇత్యాదులతో ఉంటారు కాబట్టి వారు మాస్క్ వాడడం అవసరం. ఇది ఒక విధంగా కోవిడ్కి ఇప్పుడు 5 రోజులు సేవ చేస్తుంటే ఇలాంటి సేవలు, ఇది కోవిడ్ పూర్వం నుంచి కూడా ఓపెన్ టీబీకి వైద్యం చేసేటప్పుడు ఈ సూచనలే మేము రోగి కుటుంబీకులకు చెప్తూ ఉన్నాము. బ్యారియర్ ప్రొటెక్షన్ ఈజ్ ది మెథడ్ సార్, అది వాడుకోవాలండి. మరి డాక్టర్ గారు, ఒక స్త్రీ మరి గర్భం దాల్చినప్పుడు టీబీ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే అది పిల్లలకి ఏమైనా, ఆ గర్భస్థ శిశువుకి ఏమైనా సోకే అవకాశం ఉందా? మంచి ప్రశ్న వేశారు సార్. చాలా మీరు అధ్యయనం చేసి ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. సాంకేతికంగా ఇవి గొప్ప ప్రశ్నలు. యాంటీ టీబీ మందులు వచ్చేకి పూర్వము గర్భిణీ స్త్రీకి టీబీ సోకితే అది చాలా అపార నష్టాన్ని కలిగించే పరిస్థితిగా ఊహించుకునేవారు. ఇక్కడ 2 ప్రశ్నలు మీరు అడిగింది. ఒకటి, గర్భిణీ స్త్రీ వారికి టీబీ సోకే అవకాశాలు ఎక్కువనా అంటే, మన ప్రస్తుతం ఉండే పరిశోధనల ఆధారం ప్రకారము ప్రెగ్నెన్సీ, డెలివరీ పీరియడ్ 2 కూడా ట్యూబర్క్లోసిస్ అధికంగా వచ్చే సూచనలను సూచిస్తాయి. ఎందుకంటే రోగ నిరోధక వ్యవస్థ అప్పుడు మార్పులు చెందుతుంది కాబట్టి. అదే కాకుండా ఈ గైనకాలజీ చెకప్లకు ఇత్యాదులకు పోయేటప్పుడు గుమిగూడు కూర్చొని ఉండి రోగము ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సౌకర్యాలు, అవకాశాలు ఎక్కువ కలుగుతుంది కాబట్టి అనేది ఒక అంశము. ఒక టీబీ పేషెంట్ గర్భం ధరిస్తే లేదా గర్భము ధరించిన స్త్రీకి టీబీ వస్తే ఏమి చేయడము అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రవేత్తల వారి అభిప్రాయాల ప్రకారము, పరిశోధనల అభిప్రాయాల ప్రకారం కూడా యాంటీ టీబీ మందులు పూర్తి స్థాయిలో డ్రగ్ ససెప్టబుల్ టీబీకి వాడడం ఉత్తమము. దీనివల్ల కలిగే లాభాలు నష్టాలతో పోల్చి చూసుకుంటే అతి తక్కువ. అంటే కొందరికి సందేహం రావచ్చు, గర్భస్థ శిశువు పిండం పైన ఏమన్నా ప్రభావం ఉంటుందా
అంగవైకల్యం కలుగుతుందా లాంటివి అడుగుతారు. అలా ప్రత్యేకంగా టీబీ మందుల వల్ల అత్యధికంగా జరుగుతుంది ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు. గర్భిణీ స్త్రీకి టీబీ వ్యాధి సోకితే వారికి వైద్యం చేస్తే తల్లిని శిశువుని ఇద్దరిని కూడా మనము రక్షించవచ్చును. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎక్స్టెన్సివ్లీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్నా కూడా వైద్య సేవలు అందించడమే ఉచితము. గర్భస్రావము ఇత్యాదులు చేయకూడదు, గర్భాన్ని కంటిన్యూ చేయడమే మేలు, ముఖ్యంగా డ్రగ్ ససెప్టబుల్ టీబీ ఉన్నప్పుడు అని ప్రస్తుత శాస్త్రవేత్తల అభిప్రాయం అండి. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ గర్భస్థ శిశువుకి గర్భిణికి ఆ రకమైనటువంటి వ్యాధి వస్తే వైద్య చికిత్స చేయడం వల్ల శిశువుని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. చాలా మంచి విషయం తెలియజేశారు డాక్టర్ గారు. అయితే ఈ టీబీకి మరి ఏమైనా వ్యాక్సిన్ ఏమైనా ఉందంటారా? టీబీకి తొలి వ్యాక్సిన్ 1921 సంవత్సరంలో బీసీజీ వ్యాక్సిన్ అనేటువంటిది వ్యాప్తిలోకి వచ్చింది. ఇప్పుడు అది గడిచి ఒక 100 ఏళ్ళు కూడా శతాబ్దం కూడా గడిచిపోయింది. ఇప్పటికి కూడా మనకు వ్యవహారంలో అందుబాటులో ఉండేటువంటి ఏకైక వ్యాక్సిన్ బీసీజీ వ్యాక్సిన్. ప్రభుత్వ సంస్థల్లో ఎప్పుడైనా ప్రసవాలు జరిగి తల్లి ప్రసూతి కేంద్రం నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడే ఆ శిశువుకు బీసీజీ వ్యాక్సిన్ వెంటనే వేయడం అనేది రివాజు. బీసీజీ వ్యాక్సిన్ టీబీ రాకుండా నివారిస్తుందా అంటే పూర్తిగా టీబీ రాకుండా నివారించకపోవచ్చు, కానీ వ్యాక్సిన్ తీసుకున్న శిశువుల్లో భయంకరమైనటువంటి టీబీ, బ్రెయిన్ టీబీ, మిలియరీ టీబీ, ఇట్లాంటి ప్రాణాపాయాన్ని కలిగించేటువంటి రకమైనటువంటి టీబీ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. వ్యాక్సిన్ తీసుకోని వారితో పోలిస్తే తీసుకున్న వారిలో భయంకరమైనటువంటి టీబీ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుందండి. కాబట్టి కొత్త టీబీ వ్యాక్సిన్ కొరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఏదో నాటికి ఫలితం చూపిస్తాయని ఆశిస్తాను. డాక్టర్ గారు బాగుంది. అంటే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వ్యాధి ఒకవేళ సంక్రమించిన తీవ్రత ఎక్కువ. అవునండి, చక్కగా చెప్పారు, కరెక్ట్. మరి డాక్టర్ గారు ప్రధానంగా ఈ క్షయవ్యాధి అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు ఆ వ్యాధిగ్రస్తుని చూసి అతను దూరంగా పెట్టేసి ఎక్కడో మరి ఇదివరకైతే ఊరు బయట కొన్ని స్థలాల్లో శానిటోరియం లాంటిగా చేసి పెడుతూ ఉండేవాళ్ళు. ఆ రకంగా చేయటం వల్ల వాళ్ళు మానసికంగా చాలా న్యూనతాభావానికి లోనవుతూ ఉంటారు. ఎలా చేయాలంటారు? ఇది చక్కటి సామాజిక అంశము, చాలా గొప్ప విషయం కూడా అండి. కేవలము మనము రోగికి వైద్యం చేస్తున్నామా, రోగానికి వైద్యం చేస్తున్నామా అనే ప్రశ్న వేసుకోవాలి. ఇతర వ్యాధులకు సంబంధించి మనము బీపీకి వైద్యం చేస్తున్నాం, షుగర్కి వైద్యం చేసుకున్నాం, సంతోషపడిపోవచ్చు గాక క్షయవ్యాధిగ్రస్తుడికి వైద్యం చేయాలి, క్షయవ్యాధికే కాదు. కేవలం క్షయవ్యాధికే వైద్యం చేస్తే క్షయవ్యాధి నయమవచ్చు, కానీ క్షయవ్యాధిగ్రస్తుడు నయం అవ్వడు. ఇలా ఆస్ట్రసైజేషన్ లేదా వెలివేయడం లాంటి కార్యక్రమాలు ఈ వ్యాధికి మందులు అందుబాటులో లేని రోజుల్లో ఎక్కువ జరిగేది. శానిటోరియం వ్యవస్థ ద్వారా సూర్యరశ్మికి ఎక్స్పోజర్ కలిగించడము, తగిన వేళకు ఆహారం పెట్టడం లాంటి పద్ధతులు పాటించేవాళ్ళు. యాంటీ టీబీ మందులు పూర్తి స్థాయిలో మనకు లభ్యమైన తరువాత శానిటోరియం వ్యవస్థ అనేటువంటిది విశ్వవ్యాప్తంగా కూడా క్షీణించింది. క్షయవ్యాధిగ్రస్తులు మనలాంటి వాళ్లే. వారికి దురదృష్టవశాత్తు ఒక సూక్ష్మక్రిమి వల్ల నయమయ్యే రోగం కలిగింది. మనము బ్లడ్ ప్రెషరు, షుగరు, గుండె వ్యాధి, హార్ట్ అటాక్లు వచ్చిన వాళ్ళు మహాగౌరవంగా అయ్యో వారు పాపం కష్టపడుతున్నారండి, వాళ్ళు మనం డిస్టర్బ్ చేయకూడదు, ఇలా వాళ్ళకి చూపించే సానుభూతి అవసరం లేదు. ఈ క్షయవ్యాధిగ్రస్తులు నయమయ్యే రోగం కలిగిన వాళ్ళకి క్షయవ్యాధి నయమైపోతే వాళ్ళు పూర్తి నార్మల్ పీపుల్, ఏ రిమార్కు లేకుండా వాళ్ళు చక్కగా ఉండొచ్చు. ఏ సమయంలో, ఏ పీరియడ్లో ఈ వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందో ఆ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని వారికి సంరక్షణ మనము ఏర్పాటు చేసుకుంటే వారు జనజీవన స్రవంతిలో కలిసి అందరిలాగే చక్కగా వాళ్ళు జీవించగలరు. ఇలాంటి అపోహలు తొలగించుకోవడం అవసరం. అందుకనే క్షయవ్యాధిగ్రస్తుడికి వారిని చూసుకునే కుటుంబ సభ్యులకు కూడా మనం అవగాహన కల్పించాలి. ఇది వైద్యులు చేయవలసినటువంటి పని. అయితే డాక్టర్ గారు, ఒక రకంగా వచ్చి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తికి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అండి. ట్యూబర్క్లోసిస్ తిరిగి ఏర్పడడం, రెండోసారి వ్యాధి బయటపడ్డాన్ని ద పోస్ట్ ప్రైమరీ ట్యూబర్క్లోసిస్ కింద రీయాక్టివేషన్ ఆర్ రీఇన్ఫెక్షన్. రీయాక్టివేషన్ అంటే వైద్యపరంగా క్షయవ్యాధిని మనము పూర్తిగా
మందులు ఇచ్చి నయం చేసినా కూడా మైక్రోఫాజిల్ లోపల, కణము లోపల కొన్ని సూక్ష్మక్రిములు ఎక్కడో అవి లోపల దాంకొని ఉంటాయి. రోగి యొక్క రోగ నిరోధక శక్తి క్షీణించినప్పుడు, అంటే కొన్ని తెలిసి కొన్ని తెలియక, ఎయిడ్స్ వ్యాధి వస్తే, షుగర్ కంట్రోల్ తప్పితే, ఆల్కహాల్ తాగడం మొదలు పెడితే, కొత్తగా టొబాకో స్మోకింగ్ కూడా టీబీ వ్యాధి ప్రబలేందుకు దోహదపడుతుందని గుర్తించడం జరిగింది. ఇలా రోగ నిరోధక శక్తి క్షీణించే పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ సూక్ష్మక్రిమి తిరిగి మేలుకొని రీయాక్టివేట్ అయ్యి టీబీ కలుగజేయచ్చు. లేదా తొలిసారిలాగే మరొక మారు ఇంకొక రోగి దగ్గర నుంచి టీబీ సూక్ష్మక్రిములను వీరు గ్రహించవచ్చు. సో రీయాక్టివేషన్, రీఇన్ఫెక్షన్ టీబీ జరుగుతుంది. స్టాండర్డ్ యాంటీ టీబీ ట్రీట్మెంట్ రెజిమెన్స్, ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి రెజిమెన్స్ సక్రమంగా క్రమం తప్పకుండా వాడితే 100లో 3 కన్నా తక్కువ శాతం మందికి ఇలా రీయాక్టివేషన్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వైద్య విధానం కానీ, వైద్యం అందే పరిస్థితులు కానీ మనం తీసుకుంటే, ఈవెన్ పేదవారికి కూడా మన స్విమ్స్ లాంటి ప్రభుత్వ వైద్యశాలల్లో చక్కటి ఈ టీబీకి సంబంధించినటువంటి మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చు. అయితే చివరిగా డాక్టర్ గారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాధి రాకుండా? టీబీ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యమైనది ఏమిటంటే, టీబీ వ్యాధి వ్యాప్తి చెందేందుకు ఉండేటువంటి పరిస్థితులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వయసైన వాళ్ళు, ఇతర రోగములు కలిగిన వాళ్ళు, కోమార్బిడిటీస్, డయాబెటీస్, కిడ్నీ డిసీజ్, ఈ రోగ నిరోధక శక్తిని తగ్గించేటువంటి మందులు, క్యాన్సర్ కీమోథెరపీ, ఇటువంటి మందులు వాడేవాళ్ళు గుమిగూడిన ప్రదేశాలకు పోకపోవడము, అలా వెళ్ళవలసి వస్తే ముఖానికి కవచం, మాస్క్ ధరించడము లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రోగం కలిగిన వారు కేవలము మాత్రలు మిగతా రోగం నయమవుదండి. తగిన ఆహారము, పరిపూర్ణమైన పోషక విలువలు కలిగిన సంపూర్ణమైన ఆహారము తీసుకోవాలి. ప్రభుత్వం వారు కూడా ఈ టీబీ రోగికి న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ కూడా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రోగ్రాంలో. టీబీ ప్రోగ్రాంలో వైద్యానికి నిక్షయలో నమోదైతే ఈ న్యూట్రిషన్ కూడా వారు దోహదపడతారు. తగినటువంటి ఆహారం, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడము, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీసేటువంటి ఇతర చెడు అలవాట్లను మానుకోవడము, షుగర్ వ్యాధి కూడా కలిగి ఉంటే తగిన మందులు, ఇన్సులిన్ వాడుకొని షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవడము, ఇలాంటి తగు జాగ్రత్త చెప్పిన టైంకి వెళ్ళి డాక్టర్ గారికి చూపించుకోవాలి. ఈ టీబీ మందులు నా ఇంటెన్సివ్ ఫేజ్లో 4 మందులు వాడతారని చెప్పాను. అందులో 3 రకాలైన మందులు లివర్ని దెబ్బతీస్తాయి, ఒక రకమైన మందు కంటి చూపుని దెబ్బతీస్తుంది. ఇది ఎవరిలో కలుగుతుందని ముందు మనం చెప్పే అవకాశం లేదు. అందువల్ల ఈ జాండీస్ సంబంధించిన లక్షణాలు, కామెర్లకు సంబంధించిన లక్షణాలు కానీ, కంటి చూపు మందగించడము లేదా కంటి చూపు తగ్గిపోవడం లాంటి లక్షణాలను వైద్యుల దగ్గరికి పునఃపరిశీలనకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగి ప్రత్యేకంగా గుర్తిస్తారు. అలాగే రోగికి కూడా చెప్తారు, ఇలాంటిది ఏదైనా ఉంటే సూచన ఉంటే తెలుపండి అని. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి వాటిని మనము జాగ్రత్తగా రోగి కూడా బాధ్యతాయుతంగా, రోగి ఇతర కుటుంబ సభ్యులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయేమో అని బాధ్యతాయుతంగా దాన్ని చూసి గుర్తుంచుకొని వైద్యుడితో సంప్రదింపులు జరపడం ద్వారా ఈ క్షయవ్యాధిని మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. టీబీ ముక్త భారత్ గొప్పతనం ఏమిటంటే, ఈ సప్త సముద్ర పరివేష్టిత భూమండలంలో ఇతర దేశాల వాళ్ళు 2035 సంవత్సరంలో క్షయవ్యాధిని మనము నిర్మూలించవచ్చు అనే ప్రణాళిక వేసుకుంటే, మన భారత ప్రభుత్వం వారు ఎంతో ధైర్యం చేసి 2025 సంవత్సరంలోనే, అంటే విశ్వంలో ఉండే ఇతర ప్రజలకు, ఇతర దేశాలతో పోల్చి చూసుకుంటే ఒక 10 ఏళ్ళు ముందే మనం చేయగలము అనేటువంటి ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయం ఇది. ఇది అసలు టీబీకి ఒక వర్టికల్ ప్రోగ్రామ్. ప్రపంచంలోనే ఏదో ఒక రోగానికి డైరెక్ట్ ప్రోగ్రామ్ అన్నది మొట్టమొదటిసారి భారతదేశంలో చేశారు. 1962లో నేషనల్ టీబీ ప్రోగ్రామ్, 1993లో సవరించిన జాతీయ క్షయ నివారణ పథకం, రివైజ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అయింది. కోవిడ్ హవాలో మనం పూర్తిగా విస్మరించింది. ఆ కంట్రోల్ నుంచి ఎలిమినేషన్ వైపు వెళ్ళాం, అంటే నియంత్రణ నుంచి నిర్మూలన వైపు. ఈ ప్రభుత్వం వారు మనకు ఎంతో దోహదపడుతున్నారు. దీనికి కావలసినటువంటి డయాగ్నోస్టిక్స్, ఉచిత మందులు, రోగ నిర్ధారణ పద్ధతులు అందజేయడం ద్వారా మనందరము సమాజంలో ప్రతి ఒక్కళ్ళు, వైద్యులు, వైద్యేతరులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా పనిచేస్తే భారతదేశం టీబీ ముక్త్ అయ్యే అవకాశాలు సత్యంగానే ఉన్నాయి అని నేను విశ్వసిస్తున్నానండి.
డాక్టర్ అల్లాడి మోహన్ గారు, మీరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో ఎంతో మరి అనుభవమైనటువంటి, అలాగే ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఒక వైద్యునిగా, అలాగే ఒక సామాజికవేత్తగా, ఎందుకంటే మరి పేషెంట్స్ని, మరి రోగుల్ని ఒక రోగిగానే కాకుండా వారిని సమాజంలో ఒక భాగంగా మీరు చూసి వారి ద్వారా సామాజిక అభివృద్ధికి, అలాగే సామాజిక ఆరోగ్యానికి మీరు చేస్తున్న కృషి మరి మన శ్రోతలందరూ కూడా మీరు చెప్పింది విని వారు కూడా అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మరి ఈ యొక్క క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సందేశం ప్రధానంగా ఎవరెవరైతే ఈ సంబంధించిన వ్యాధిగ్రస్తులు కానీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఉన్నారో వారిని తప్పకుండా తీసుకొని దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారని. నమస్కారం అండి. సెలవు అండి. శ్రోతలకు మరొక మారు నమస్కారం. మనందరం చేయి చేయి కలుపుదాం, క్షయవ్యాధిని మనం ఓడించేద్దాం.